ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నగలేదే. అమ్మో సరిగ్గా చూడండి. అమ్మో రేయ్, నాకేం సరిగ్గా తెలీదు చూడు. నాకేం తెలీదు. భుజాలు తడుక్కోవటం అంటే ఇదే. వాళ్ళు నిన్ను అడిగారా? అదేమిటి అమ్మవారికి సమర్పించవలసిన నగ కనిపించకుండా పోవడం ఏంటి? ఏమైందండి? అమ్మవారికి సమర్పించాలని నగ తీసుకొచ్చాం. ఇప్పుడు అది కనిపించట్లేదు. అయ్యో ఏమాత్రం ఉంటుందండి ఆ నగ ఖరీదు? 10 లక్షలు. కలికాలం అండి, గుళ్ళో కూడా దొంగతనాలు జరుగుతున్నాయండి. బాబాయ్ తిని ఆ నగేమైనా మీరు తీసారా? మేమెందుకు తీస్తావురా? నాన్న, బాబాయ్ పిన్ని ఎందుకు నగ తీస్తారు? తప్పు, అలా అనకూడదు. మమ్మీ మనం వచ్చిన దగ్గర నుంచి వీళ్ళిద్దరూ ఆ నగని ఒకలా చూస్తున్నారు. అందుకే అడిగాను. ఒరేయ్, మామూలుగానే చూస్తున్నావురా? అక్క నువ్వైనా నగ దగ్గర జాగ్రత్తగా ఉండాలి కదా. అనంత్, పని ఎక్కడైనా పడిందేమో వెతకండి. ఏవండి, ఇది దొంగల పని అయి ఉంటుందండి. మీరు మా ఊరికొచ్చి మా గ్రామదేవత అయినటువంటి బాలా త్రిపుర సుందరీదేవికి నగలు సమర్పించాలనుకోవడం, అది పోగొట్టుకోవడం మాకు కూడా అవమానంగానే ఉందండి. ఒసే, పోలీసులకు ఫోన్ చేయవే. పోలీసుల దాకా ఎందుకులేండి, వదిలేయండి. అయ్యో, అలా అంటారేంటండి? వెంటనే పోలీసులు వస్తే దొంగలి పట్టుకుంటారు. ఏయ్, ముందు నువ్వు ఫోన్ చేయవే. హలో, రామగిరి పోలీస్ స్టేషన్. ఓకే సార్, పోలీసులకు ఇన్ఫార్మ్ చేసామండి, వస్తారు. వాళ్ళు చూసుకుంటారు. అయిపోతుంది, నీ పని అయిపోతుంది. అమ్మో ఇక్కడ నగ పోయిందని కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? మేమే సార్, మేమే మేమే సార్. సార్. ఏటండి ఎస్ఐ గురు, గుడికాడికి పోలీసులు వచ్చి సోదా చేసేస్తున్నారు, ఏటైనది? అక్కడ ఆ సార్ వాళ్ళు అమ్మవారికి నగ సమర్పించాలంట. ఆ నగ కనిపించట్లేదు, అందుకే అందరినీ చెక్ చేస్తున్నాం. ఓహో అంతేనా? వెళ్ళండి వెళ్ళండి. ఎవరిని వదలొద్దు. 10 లక్షల నగంటమ్మా. గాయత్రి, బొట్టు చెరిగిపోయిందేంటి? ఉండు. గాయత్రి, ఏంటిది? ఇదేంటక్క, మన బ్యాగ్లో బంగారు నగుంది. వాళ్ళు వెతికేది ఇదేనేమో. మనకి తెలియకుండా మన వెనక ఏదో జరుగుతుంది. ఎవరో ఈ నగని మన బ్యాగ్లో వేసుంటారు. ఇప్పుడెలా అక్క? ఏ తప్పు చేయకపోయినా మనం దొరికిపోతాం. దొంగతనం మనమే చేశామంటారు. అమ్మా, మీ బ్యాగ్ ఇలా ఇవ్వండి, చూడాలి.
దొరికిపోయింది ఇది. దొంగతనం దీని మీద వేసి దొంగగా ముద్రించి అనంత్తో దీన్ని చీ కొట్టిస్తాను. ఉసై, నగని దాని బ్యాగ్లోనే వేసావా? దాని బ్యాగ్లోనే వేశానమ్మా. మరైతే ఏది దాని బ్యాగ్లో నగా? ఈ నగ అందులో వేసేస్తే ఆ తల్లి దగ్గరికి చేర్చేయచ్చు. హాయ్ టీచర్. హాయ్ ప్రియా, మీ నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది టీచర్. నువ్వేంటి స్కూలుకి వెళ్లకుండా గుడికొచ్చావు? మా అమ్మ నాన్నకి బాగా అయితే అమ్మవారికి గరగలెత్తుకుంటానని మొక్కుకుంది. అమ్మా, ఈ నగ మా దగ్గరికి ఎలా వచ్చిందో మాకు తెలీదు. నీ నగని నీకే అందిస్తున్నాను. మా మీద ఏ మచ్చ పడకుండా చూసే భారం నీదే తల్లి. అమ్మవారికి నగ సమర్పిద్దామని వస్తే ఇలా జరిగిందేంటి? నీ శాదస్తం కాకపోతే 10 లక్షలు పోసి నాకెవరైనా చేయిస్తారా? తక్కువలో తీసుకునుంటే అమ్మవారేమైనా తీసుకోనంటుందా ఏంటి? వాసుకి అలా అనకూడదు. అమ్మవారికి సమర్పించే కానుకల్లో ఎక్కువలో తక్కువలో చూసుకోకూడదు. వాడి కష్టార్జితంతో కొన్నది. నాన్న, కామ్గా ఉండలేరా మీరు? అన్నయ్య మంచి కోసం చేస్తున్నారు. ఇది లెక్కలు చూస్తారేంటి? పోలీసులు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. అమ్మవారి సన్నిధానంలో అమ్మవారికి సమర్పించే కానుక ఎక్కడికి పోదు. ఆ అమ్మవారు ఆ నగని కాపాడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.